బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై కాసేపట్లో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి తదితరులు పిటిషన్లపై విచారణ జరగనుంది. సిట్ దర్యాప్తు కొనసాగాల, కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలన్న విషయంపై కేంద్రం తన వైఖరి తెలియజేయనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో అయితే తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఇటు కేంద్రం అభిప్రాయంపైనే అందరిపై ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, మరి కాసేపట్లోనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై ఉత్తర్వులు, మరోవైపు విచారణ రెండు కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా సుప్రీంకోర్టులో ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చే నివేదిక ఆధారంగా ఏదైతే గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి సూచనలు ఇవ్వాలి, సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపాలంటూ కూడా గత విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దానిలో భాగంగా నిన్న అభిప్రాయం వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెల్లడించాల్సి ఉంది. కానీ నిన్న సమయం తక్కువ కావడం, మరోవైపు రేపటికి అంటే ఈరోజు ఉదయం 10:30 ఈ పిటిషన్ విచారణ వాయిదా వేయాలంటూ కూడా తుషార్ మెహతా కోరిన నేపథ్యంలోనే ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడా ద్విసభ్య ధర్మాసనం ఈరోజు ఉదయం 10:30 వాయిదా వేశారు. అంటే ఈరోజు ఉదయం 10:30 కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది, తుషార్ మెహతా ఎటువంటి నివేదికను, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సూచనలు ఇచ్చింది, దర్యాప్తు సంస్థలకు ఈ దర్యాప్తును అప్పగించాలా, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ అనేది ఏపీ ప్రభుత్వం సిట్టు పరిధిలో ఉంది కాదు, ప్రజెంట్ దర్యాప్తు సిట్టుతోనే కంటిన్యూ చేయించమంటారా, లేదా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు ఎటువంటి సూచనలు సుప్రీం ధర్మాసనానికి ఇవ్వబోతున్నారు తుషార్ మెహతా అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ తుషార్ మెహతా ఇచ్చే సూచనల మేరకు తదుపరి పిటిషనర్లు ఎవరైతే ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి, ప్రముఖ రచయిత విక్రమ్ సంపత్, మరోవైపు ఒక హిందీ ఛానల్ ఎడిటర్ సురేష్ చౌహాన్కే, వీరు నలుగురు పిటిషన్లపై ఈరోజు గత విచారణ సందర్భంగా విచారణ జరిపారు. అయితే ఈరోజు ఉదయం 10:30 సుప్రీంకోర్టు కార్యకలాపాలు 10:30 ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభమైన వెంటనే మొదటి కేసుగా సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు వ్యవహారం సంబంధించి, కల్తీ వ్యవహారం సంబంధించి విచారణ జరపబోతుంది సుప్రీం ధర్మాసనం. అయితే ఈ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సూచనలు ఇవ్వబోతోంది, అంటే దర్యాప్తు సంస్థలకు ఈ దర్యాప్తును అప్పగించాలా, లేదా ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం సిట్టు చేత దర్యాప్తు కొనసాగిస్తుంది కాబట్టి అదే కంటిన్యూ చేయించాలా అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్పబోతున్నారు అనే దానిపై మాత్రం తేలాల్సి ఉంది. ఒకవేళ తుషార్ మెహతా ఇచ్చిన సూచనలు కానీ వారి అభిప్రాయం సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున తెలిపిన తర్వాత సుప్రీం ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తుందా, లేదా ఉత్తర్వులు ఇస్తుందా, లేదా ధర్మాసనం వారి సొంత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా అనే దానిపై కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వుల మేరకు ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మరోవైపు రచయిత విక్రమ్ సంపత్, మరోవైపు ఇటు హిందీ ఛానల్ ఎడిటర్ సురేష్ చౌహాన్కే, వీరు తరపున న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు. ఒకవేళ వీరు వాదనలు వినిపించిన తర్వాత ఇటు ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, టీటీడీ తరపున సిద్ధార్థ్ అలూద్రా, వీరు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే వాదనలు ప్రతివాదులు విన్న తర్వాత ద్విసభ్య ధర్మాసనం ఎటువంటి తీర్పును, అంటే ఎటువంటి ఉత్తర్వులను వెల్లడించబోతుందనే దానిపై మాత్రం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే నిన్న సాయంత్రం 3:30 గంటలకు దీనికి సంబంధించి ఉత్తర్వులకు తెరపడుతుంది అని అనుకున్నారు. కానీ ఇటు తుషార్ మెహతా సమయం కోరిన నేపథ్యంలోనే ఆ ఉత్కంఠ అనేది 10:30 వరకు కొనసాగుతుంది. 10:30 తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయాన్ని, ఎటువంటి సూచనను సుప్రీం ధర్మాసనానికి ఇచ్చింది తుషార్ మెహతా రూపంలో అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి కాసేపట్లోనే సుప్రీం ధర్మాసనం కార్యక్రమాలు 10:30 ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభమైన వెంటనే తొలి కేసు తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించి ఉత్తర్వులు అనేది సుప్రీం ధర్మాసనం ఇవ్వబోతుంది. ఈ ఉత్తర్వులు అనేది చీఫ్ జస్టిస్ ఇద్దరు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో మూడవ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడా ద్విసభ్య ధర్మాసనం తిరుపతి లడ్డు వ్యవహారంపై విచారణ చేస్తుంది.
దీనికి సంబంధించి ఉత్తర్వులు అంటే వైవి సుబ్బారెడ్డి కానీ ఇతర కాంగ్రెస్ కొంతమంది వైసీపీ కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. ఇటు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీనిపై నిజానిజాలు తేల్తారంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని పిటిషన్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి అసలు ఏం జరిగిందనేది కూడా ప్రజలకు తెలియాలంటూ కూడా మరికొన్ని పిటిషన్లు దాఖలై మొత్తంగా చూసుకుంటే అందరిది ఒకటే, హిందువుల మనోభావాలు కాపాడే విధంగా కూడా ఇక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అక్కడ ఏం జరిగిందనేది మాత్రం నిజానిజాలు బయటకు తెలియాలంటూ కూడా వారందరూ కోరుతున్నారు. కొంతమంది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, మరి కొంతమంది జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ కేసు విచారణ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ తాత్కాలికంగా సిట్ విచారణ దర్యాప్తు అనేది పెండింగ్లో ఉంచింది. తర్వాత ఈ రోజు ఉదయం 10:30 సుప్రీం ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న, శివ, ఇటు చంద్రబాబు నాయుడు ఏదైతే సిట్ ని ఏర్పాటు చేశారో అది ప్రెసెంట్ పెండింగ్ లో ఉంది. సో మొన్న ఏదైతే 2 రోజులు దర్యాప్తు చేశారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా తీసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేస్తుంది అనుకోవచ్చా? రైట్, ప్రధానంగా ఇప్పుడు ఎవరి చేత విచారణ జరిపించాలి, అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపై గత విచారణ సందర్భంగా వాదనలు ప్రతివాదనలు జరిగాయి. దానికి సంబంధించి సిట్టు దర్యాప్తు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సిట్టు దర్యాప్తు కంప్లీట్ కాకుండానే ప్రెస్ ముందుకు వెళ్ళు ఏ విధంగా బహిరంగంగా ప్రకటన చేస్తారంటూ కూడా సుప్రీం ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై అలాగే విశ్వనాథ్ ఇద్దరు కూడా టీటీడీ తరపున హాజరైన సిద్ధార్థ లూథ్రాను, మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కూడా ప్రశ్నించారు. అయితే సిట్టు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన నేపథ్యంలోనే ఆ సిట్టు దర్యాప్తుకు సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ రావాలి కదా, రానప్పుడు ముందుగానే కల్తీ జరిగిందని ఏ విధంగా మీరు బయటికి ప్రకటన చేస్తారంటూ కూడా ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసిన త్రిసభ్య ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఈ కేసు విచారణ ఎవరికి అప్పగిస్తారనేది కూడా చూడాల్సి ఉంది కాబట్టి, అంటే విచారణ దశలో ఉన్న నేపథ్యంలో కొంతమంది సిబిఐ చేత విచారణ చెప్పించాలని కొంతమంది అడుగుతుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మరికొంతమంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో విచారణ దర్యాప్తు అనేది కొనసాగించడం మంచిది కాదని భావించిన సీఎం చంద్రబాబు ప్రజెంట్ తాత్కాలికంగా సిట్టు విచారణకు బ్రేక్ వేశారు. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనే దానిపై కూడా వేచి చూసి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత సిట్తో దర్యాప్తు చేస్తారా సుప్రీం ఆదేశాల మేరకు, లేదా సిబిఐ చేత విచారణ జరిపిస్తారా, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా అనే దానిపై కూడా చూడాల్సి ఉంది. ఇక ఈరోజు విచారణ సందర్భంగా అంటే సొలిసిటర్ జనరల్ ఎటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడిస్తారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన సూచనల మేరకు కానీ నివేదిక మేరకు సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది. ఒకవేళ సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇటు ఏపీ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ మరోవైపు పిటిషనర్లు వీరు తరపున ఉన్న న్యాయవాదులు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడిస్తారు, ఎటువంటి వాదనలు వినిపిస్తారనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. వీటి ఉత్కంఠకంతా కూడా మరి కాసేపట్లో తెరబడబోతుంది. 10:30 సుప్రీం ధర్మాసనంలో ఈ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఉత్తర్వులు అనేవి 10:30 వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.